వెల్కమ్ టు 9 వైబ్స్. నిర్దిష్ట 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంపై సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని ఆదేశించింది. సర్పంచుల పదవీకాలం ముగిసిపోతున్నా ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవటాన్ని తప్పుడు పడుతూ జనగామ జిల్లా కంచరపల్లి, చెంగెర్ల, నిర్మల జిల్లా తాల్వాడ, కరీంనగర్ జిల్లా నిజాయితీగూడెం సర్పంచులు విజయ వేణుగోపాల్, అనిల్ కుమార్, మురళీధర్ ఇతరులు దాఖలు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శరత్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయని, వీరి పదవీకాలం బుధవారంతో ముగిసిందని తెలిపారు. పదవీకాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించిన పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా సజావుగా పనిచేయడం లేదని, ప్రభుత్వానికి లోబడి వ్యవహరిస్తున్నదని వెల్లడించారు. సర్పంచుల పదవీకాలం ముగియటానికి 6 నెలల ముందే ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు చేపట్టాలని, కనీసం ఓటర్ల జాబితానైనా సిద్ధం చేసి ఉండాల్సిందని వివరించారు. గురువారం నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయని, దీన్ని అడ్డుకోవాలని కోరారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత సర్పంచులనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. వాదనల అనంతరం సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణకు తీసుకునే చర్యలను వివరించాలని ప్రతివాదులపైన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆయా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాల వరకు వాయిదా వేసింది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.